अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्विषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्वगेव हि यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीपादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् భగవంతుని ఆజ్ఞానుసారముగా చతుర్ముఖ బ్రహ్మదేవులు సనకాదులను సృష్టింపచేసినారు. వారు బ్రహ్మదేవుడు ఆజ్ఞ చేసిన సృష్టి చేయడానికి సిద్ధులు కాలేదు. మేము విరక్తులమై ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాము. పరమహంసాశ్రమనందు సన్యాసాశ్రమమునందు ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. కానీ గృహస్థాశ్రమం తీసుకొని ఈ ప్రజల వృద్ధి చేయడానికి మనం సిద్ధులము కాము అని వారు చెప్పినప్పుడు చతుర్ముఖ బ్రహ్మదేవునికి చాలా క్రోధం వచ్చింది. క్రోధం వలన రుద్రదేవుడు ఉత్పన్నుడయ్యాడు. ఆ రుద్రదేవుడికి పుట్టిన వెంటనే ఏడిచినందుకు రుద్ర అనే పేరు కలిగింది. వారికి ఈ పంచమహాభూత మొదలైనటువంటి స్థానములను ఇచ్చి భార్యలను ఇచ్చి నీవు సృష్టి చేయు అని చెప్తే భూతగణము, ప్రేతగణము, పిశాచలు ఇలాంటి సృష్టిని చేశారు. తర్వాత బ్రహ్మదేవులు ఇలాంటి సృష్టి నాకు వద్దు, ప్రజల వృద్ధి చేయాలి అని నాకు కోరిక ఉంటే ఆ ప్రజలను చంపేసి తినేటటువంటి ఈ భూతగణముల సృష్టిని చేసి ఏమి చేస్తావు మహానుభావుడివి, చాలు ఇంతకే ఆపేయి అని చెప్పేసినారు. తరువాత
మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టింపచేసి వారిచే ఈ జగత్తులో ప్రజల అభివృద్ధిని చేసినారు అనే మాట నిన్న మనం తెలుసుకున్నాం. తరువాత ఇలాగే ఎన్ని రోజుల పాటు నేనే సృష్టి చేస్తూ కూర్చోవాలి, ఈ సృష్టి యొక్క పరంపర ఇలాగే నడవాలి అంటే దీనికి ఒక మార్గం ఏదైనా మనం చూడాలి అని వారు అనుకొని వారి దేహంతోనే 2 భాగములను చేసి మిథునాన్ని ఉత్పాదించినారు. ఆ మిథునమనందు ఒకతడు పురుషుడు, ఇంకొక ఆమె స్త్రీ. ఆ పురుషుడే స్వయంభువ మను, స్త్రీ శతరూప అని పేరు కలిగింది ఆమెకు. స్వయంభువ మనుని శతరూప అనే ఒక స్త్రీని ఉత్పాదించినాడు బ్రహ్మదేవుడు. తరువాత వారిచే ఈ మైథున ధర్మంతో సృష్టి ప్రారంభమైంది అని శుకాచార్యులు చెప్తారు. ఆ స్వయంభవ మనుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 ఆడపిల్లలు, తరువాత 2 ఉత్తానపాద, ప్రియవ్రత అనే మగపిల్లలు 2. ఇలా 5 మందిని ఆయన పొందినాడు స్వయంభవ మను. ఎప్పుడైతే స్వయంభవ మను సృష్టింపబడ్డాడో బ్రహ్మదేవునిచే, బ్రహ్మదేవుడు సృష్టింపచేసిన వెంటనే ఆ బ్రహ్మదేవునికి అడుగుతాడు స్వయంభవుని, నా పని ఏమి, నన్ను ఎందుకు సృష్టింపచేశావు, కారణమేమిటి అని. అంటే చూడండి, మనకు దీని పట్ల ఆలోచనమే లేదు. పుట్టినాము, తినాలి అనిపిస్తే తింటాము, పడుకోవాలి అనిపిస్తే పడుకుంటాము, డబ్బులు సంపాదించాలి అంటే అనిపిస్తే డబ్బులు సంపాదిస్తాము. ఎవరు మమ్మల్ని పుట్టించారు ఆ బాధ లేదు మనకు. ఎవరు పుట్టించారో, పుట్టాము కదా, ఉన్నాము, తింటున్నాము, తినడానికి మంచిగా వంటలు చేసి భోజనాలకు పెడుతున్నారు, ఎందుకు ఆలోచన? అయితే మహాత్ములు అలాగుండరు. వారు జన్మించిన వెంటనే నేనెందుకు జన్మించాను, ఎందుకు జన్మింపచేశారు మీరు అని వారికి అడిగి, వారి ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తేనే ఇది జీవనము యొక్క సార్థకత, లేకపోతే లేదు అనే భావన వారిలో ఉండే. అప్పుడు బ్రహ్మదేవులు అంటారు, నీ సృష్టి చేయడానికి ఉద్దేశ్యము నీ ఉండి ఇలాగే ఈ సృష్టి నిరంతరముగా నడవాలి, ఎడతెగక ఈ పరంపర ఇలాగే ముందట నడవాలి అనే ఉద్దేశంతో నిన్ను సృష్టి చేశాను. నీవు సృష్టి చేస్తూ పో, అదే నీకు నేను చేసే ఒక ఆజ్ఞ అని చెప్తే, అప్పుడు స్వయంభవం అంటాడు, ఎక్కడ సృష్టి చేయాలి నేను? భూమిలో పృథివీని సృష్టింపచేశాను, ఆ పృథివీ మీద నిల్చొని అక్కడే నీవు ఉండి అక్కడే రాజ్యాన్ని చేస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఈ భూమి యందు పృథివీ యందు నీవు నీ సృష్టి కార్యాన్ని చేయవచ్చు అన్నాక, మహానుభావుడా ఎక్కడుంది భూమి? భూమి లేదే. ఈ జలమునందు ఆ భూమి రసాతలానికి పోయింది, మునిగిపోయింది, భూమియే లేదు. భూమి ఉంటే ఆ భూమి మీద నేను సృష్టి చేయగలుగుతాను, భూమియే లేదంటే దేని మీద నిల్చొని దేని మీద నిలబడి నేను సృష్టి చేయాలి? మహానుభావులారా, తమరు అనుగ్రహం చేయాలి, నాకు భూమిని నీవు అందిస్తే తప్పకుండా నేను నీ ఆజ్ఞను పాటిస్తాను అన్నప్పుడు బ్రహ్మదేవులు అంటారు, ఆశ్చర్యము, వారు సర్వజ్ఞులు, తెలుసు వారికి, అయినా వారంటారు, ఇది చాలా ఆశ్చర్యం, దాదాపు ఈ ప్రళయకాలమునందు వచ్చిన నీళ్ళని నేను త్రాగేశాను, అయినా ఇంకా అది పైకి రాలేదు, నీళ్ళలో మునిగిపోయింది అంటే
ఇది చాలా ఆశ్చర్యము. ఏం చేయాలి దీనికి? నీవు నన్ను అడుగుతున్నావు నీ తండ్రి అని, నేను నా యొక్క తండ్రిని అడుగుతాను అంటారు బ్రహ్మదేవులు. ఆ భగవంతున్నే మనస్సులో తలుస్తారు. సాక్షాత్ భగవంతుడు ఆ బ్రహ్మదేవుని యొక్క ముక్కతో బయటికి ఒక చిన్న వరాహ రూపం తీసుకొని ప్రాదుర్భవిస్తాడు. చెప్పండి అందరూ, బోలో వరాహ భగవానకి. సాక్షాత్ వరాహ రూపి అయిన భగవంతుడు ప్రాదుర్భవించినాడు. చిన్న ఒక బొటన వేల ఉన్నట్టు చాలా చిన్న రూపముతో ప్రాదుర్భవించిన ఆ వరాహ రూపి అయిన భగవంతుడు రెండవ క్షణంలోనే ఏనుగగా పెరిగిపోయినాడు. తర్వాత పర్వతాకారముగా చాలా బృహత్ రూపాన్ని తీసుకొని ముందట నిల్చున్నాడు. అందరూ ఋషులు, మునిలు, దేవతలు స్తోత్రం చేస్తూ ఉన్నారు. కొనియాడుతూ ఉన్నప్పుడు అప్పుడు వరాహదేవుడు అంటాడు, దేనికి చింతిస్తున్నాము? నేను ఆ భూమిని మీకు ఉద్ధరించి అందిస్తాను, ఎవరూ చింత చేయకండి అని అందరికీ ఆశ్వాసనాన్ని ఇచ్చి ఆ భగవంతుడు నీళ్ళలో మునిగి ఆ రసాతలంలో ఉన్న భూమిని పైకి తీసుకువస్తూ ఉంటున్నాడు. తీసుకువస్తూ ఉన్నప్పుడు ఈ హిరణ్యాక్ష వస్తాడు. హిరణ్యాక్ష వచ్చి యుద్ధం చేయడానికి ముందట వస్తే ఆ హిరణ్యాక్షను చంపేసి ఈ భూమిని ఉద్ధరింపచేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఆ భూమి మీద సృష్టి చేయడానికి ఆనతి ఇస్తారు స్వయంభవమనకు అని శుకాచార్యులు చెప్తారు. అప్పుడు పరీక్షిత్ రాజుకు తృప్తి కాలేదు. ఇంతగా సంక్షిప్తంగా చెప్తే నాకు సంతోషం కాదు, చాలా విస్తృతంగా ఆ హిరణ్యాక్షుడు ఎవడు, ఎందుకు వచ్చాడు, ఏమిటి అనేదాన్ని సవివరంగా చెప్పాలి అన్నప్పుడు చెప్తారు. ఒకసారి బ్రహ్మదేవుని దగ్గర అందరూ దేవతలు వెళ్తారు. వారికి బ్రహ్మదేవునికి చాలా బాధ అవుతూ ఉంది. ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపు వీరు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మీరు ఏమైనా చేసి మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవులు అంటారు, మీరేమి చింత చేయకండి, వీరిని సంహరించడానికి సాక్షాత్ భగవంతుడే అవతరించేవాడు ఉన్నాడు, మీరేమి ఆలోచన చేసే ప్రసక్తి లేదు అంటారు. దానికి మొదటి నుండి కథ చెప్తారు. ఒకనాడు సనక సనందన, సనత్కుమార, సనత్సుజాత వీరందరూ కూడా వైకుంఠానికి వెళతారు. వీరు బ్రహ్మదేవుని మానసపుత్రులు, పరమ భగవద్భక్తులు, పరమ విరక్తులు, సన్యాసులు, పరమహంస సన్యాసులు, సామాన్య సన్యాసులు కాదు. వారు ఎలా ఉన్నారంటే పంచషడ్హాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః. చూడడానికి 5 సంవత్సరాలు కలిగిన వారు, 6 సంవత్సరాలు చిన్న కుమారులు అన్నట్టు అనిపిస్తారు, కానీ వారు నిజంగా పూర్వేషామపి పూర్వజాః, చాలా రుద్రదేవుని కంటే మొదటిగా పుట్టినవారు, అలాంటి మహానుభావులు. అయినా అంతగా సుకుమారమైనటువంటి రూపాన్ని కలిగిన వారు. రెండవది, వారి మనస్సులో ఉన్న భావన ఎలాగుంది అంటే చిన్న పిల్లలకు ఎలా ఉంటుందో అలా. చిన్న పిల్లలకు ఏయ్ ఇక్కడ కూర్చోకు, అక్కడ కూర్చో, లేవు అని చెప్తే లేస్తారు, ఇంకొకటి చూడు కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోతారంటే, నీకు చెప్తే లేవంటావా నాకు, అలాగెలా అన్నావు, నీవేవాడివి నాకు చెప్పేవాడివి అని కోపం వచ్చేస్తుంది పెద్దవాళ్ళకు. చిన్నవాళ్ళకు అదేముండదు.
ఎవరు తిట్టినా ఎవరు పొగడినా వానికి ఏమి సంతోషము దుఃఖము ఏమి ఉండదు. ఆ చిన్నప్పటిలో ఎలా అభిమానముక్తులై ఉంటారో అలా రాగద్వేషహీనులై అభిమానముక్తులై ఉన్నందుకు వీరికి పంచషడ్డాయనార్భాభ అంట. అంతగా నిష్కామంగా అమాయకులుగా ఉన్నవాళ్ళు మహానుభావులు సనకాదులు. వారు వైకుంఠానికి వస్తారు. వైకుంఠమునందు 2 భాగములు ఉన్నాయి, ముక్త భాగము అముక్త భాగము అని. ముక్త స్థానానికి ముక్తులు మాత్రమే వెళ్తారు. అముక్త స్థానానికి అముక్తులు కూడా, సంసారంలో ఉన్నవాళ్ళు ఇంకా సాధనం చేస్తూ ఉన్నవారు కూడా వెళ్ళవచ్చు. ఆ అముక్త స్థానానికి సనకాదులు వెళ్ళినారు భగవంతుని దర్శనానికి. ఆ ముక్త స్థానం ముక్త స్థానం అంటే వైకుంఠము. ఆ వైకుంఠము యొక్క సౌందర్యాన్ని చాలా వివరంగా ఇక్కడ వివరించారు బ్రహ్మదేవులు. సమయం లేదు, కొద్దిగా చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి లోకము వైకుంఠము. ఏ వైకుంఠానికి పోవడానికి, ఆ వైకుంఠంలో ఉండి సుఖాన్ని అనుభవించడానికి మనమందరం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అనాది కాలంతో ప్రతి ఒక్క భక్తులు దాని కొరకే ప్రయత్నం చేస్తారు కదా. స్నానము, సంధ్యావందనము, జపము, పరోపకారము, జ్ఞానయజ్ఞము ఇవన్నీ చేసేది దేని కొరకు? మోక్షానికి. మోక్షం అంటే ఆ వైకుంఠానికి పోవడం, అక్కడ ఉండి సుఖాన్ని అనుభవించడం. అలాంటి మోక్షము యొక్క స్వరూపం ఏమిటి, అది ఎలా ఉంది అని తెలుసుకుంటే అలాంటి లోకానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. లేకపోతే ఆ ప్రయత్నం చేయటంలో మనకి పూనికనే ఉండదు. అందువలన అలాంటి ఆ మోక్షము వైకుంఠం ఎలా ఉంది, అక్కడ ఎవరికి కూడా వార్ధక్యము వృద్ధాప్యము రాదు, ముసలితనం ఉండదు, ఎల్లప్పుడూ తారుణ్యమే, సుఖమే, రోగములు లేవు, వైద్యులే లేరు. వైకుంఠమునందు ఎంత హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి అడగకూడదు. అక్కడ హాస్పిటల్లే లేదు, వైద్యులు లేరు. రోగాలు ఉంటే కదా వైద్యులు. అలాంటి దుఃఖముక్తమైనటువంటి స్థానము అది వైకుంఠము. ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఎవరికి అధికారం? ఎవరైతే భగవంతుని పట్ల అనాది కాలం నుండి భక్తి చేస్తూ వచ్చినారో, ఎవరికి భగవంతుని కథ వినడానికి ఎల్లప్పుడూ చాలా ఉత్సాహం ఉంది, ఔత్సుక్యం ఉంది, కౌతుకం ఉంది, అలాంటి వారు అక్కడ వెళ్తారు. నా మాటలు కావు, శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంది. ఎవరు వైకుంఠానికి వస్తారు, ఎవరు రారు, దీనికి ఒక క్రైటీరియన్, ఒక మానదండాన్ని చెప్తారు శ్రీమద్ భాగవతమునందు బ్రహ్మదేవులు. కథ, హరికథని ఎవరైతే భక్తితో ఉత్సాహముతో వింటారో, దాని యొక్క రసాన్ని ఆస్వాదిస్తారో వారు వెళ్ళగలుగుతారు వైకుంఠానికి. ఎవరైతే ఆ కథ యొక్క రసాన్ని ఆస్వాదించటానికి సమర్థులు కారో వారు అక్కడ వెళ్ళగలగరు. ఇలాంటి లోకము అది వైకుంఠలోకము అని చెప్తారు. అలాంటి ఆ వైకుంఠలోకానికి వీరు వచ్చారు. ఇంతే కాక ఇంకా చెప్తారు. యన్నౌ వ్రజంత్యఘభిదో రచనానువాదా శృణ్వంతి ఎన్య విషయా కుకథామతిఘ్నీ యాస్తు శ్రుతా హతభగైర్మృభిరాత్త వీర్యా తాస్తాన్ క్షిపంత్యశరణేషు తమస్సు హంత. ఈ వైకుంఠానికి ఎవరు పోరు, ఎవరికి ఇక్కడ వెళ్ళడానికి శక్తి లేదు అంటే అది కూడా చెప్తారు. ఎవరైతే భగవంతుని కథని వినకుండా దాన్ని శ్రవణం చేయకుండా వేరే కథలను వింటారో, వేరే కథలను ఆలకిస్తూ దాంట్లోనే రమిస్తూ ఉంటారో. వేరే కథలు అంటే ఏదో కాదంబరులు, కథలు. ఇప్పుడు కాల్పనిక కథలు ఉంటాయి. ఆ హీరో
లేదు, హీరోయిన్ లేదు, ఎవరు లేదు, కాల్పనిక. అలాంటి కాల్పనిక కథలను మానవులు ఉంటే మహానుభావులు, గురువులు, పెద్దవాళ్ళు, విష్ణు భక్తులు కాదు, అలాంటి వారి కథ వింటే అది మోక్ష సాధనమే. అది కాక అయోగ్యులు, పనికిరాని వాళ్ళు అలాంటి వారి కథలను వింటూ దాన్నే విశేషంగా ఆస్వాదిస్తూ దాంట్లోనే రమిస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ వైకుంఠమనందు సర్వథా ప్రవేశమే లేదు అంటారు. ఆ భగవంతుని యొక్క కథ వినాలి, భగవంతుని యొక్క కథనే ఎల్లప్పుడూ ఆలకిస్తూ ఉండాలి. దాన్నే విశేషంగా మనం మననం చేయాలి. తర్వాత ఆ కథలో చెప్పిన భగవంతుని క్రియలను, గుణములను ధ్యానిస్తూ ఉండాలి. వారికేనే ఈ మోక్షం లభిస్తుంది, లేకపోతే లేదు. అలాంటి వైకుంఠలోకము, ఆ వైకుంఠలోకమునందు ఏను ధన్యళో లకుమి ఎంత మాన్యళో అని చెప్పినట్టు ప్రతి ఒక్క పనిని సాక్షాన్ మహాలక్ష్మియే చేస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఉడుస్తూ ఉంటుంది, ఆమె తుడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క పనిని ఆ భగవంతుని పర్యంకము, పరపు కప్పుకోవడానికి ప్రతి ఒక్క సేవకు కూడా సాక్షాత్ మహాలక్ష్మియే అందిస్తూ ఉంటుంది. స్వయముగా పరపై, స్వయముగా కప్పుకోవడానికి వస్త్రమై ఆ భగవంతుని సేవకు సిద్ధమై ఉంటుంది. పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. ఆ మహాలక్ష్మి తన చేతిలో ఒక నీల కమలాన్ని పెట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటే ఆ మహాలక్ష్మి యొక్క ప్రతిబింబం అక్కడ ఉన్న భూమి మీద పడుతూ ఉంది. ఎందుకంటే భూమి అంటే ఇలాంటి సామాన్యమైనటువంటి భూమి కాదు. అక్కడ ఉన్న నెల అది స్ఫటికమణితో నిర్మింపబడిన భూమి. ఆ స్ఫటిక మొదలైనటువంటి మణిలతో, రత్నములతో నిర్మింపబడిన భూమి మీద మహాలక్ష్మి నీలాంబుజాన్ని, నీలకమలాన్ని చేతిలో ధరించి నడుస్తూ ఉంటే ఆమె ఆ నీలకమలముతో ఉడుస్తూ ఉందా అని అనిపిస్తుందట. అలాంటి వైభవం నిజంగా చూస్తే అక్కడ చెత్త కూడా లేదు, ఉడిచే ప్రసక్తియే లేదు. అయినా అలా అనిపిస్తూ ఉంది. ఇంత వైభవం ఆ వైకుంఠమనందు. అందరూ భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటారు, తులసితో అర్చనం చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. పూజ చేయవలసింది అని లేదు, వారు ముక్తలు. పూజ చేసినా వారికి సుఖం, పూజ చేయకపోయినా వారికి సుఖం. నియతమే, ఇవ్వవలసిందేనే. వారు సాధనం చేసి ముక్తులు అయిపోయారు. ఇప్పుడేం లేదు వారికి. అయినా స్వభావానుసారంగా ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ, కీర్తిస్తూ, పూజ చేస్తూ, అర్చిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ముక్తరు. వారు అర్చించేటప్పుడు పూలు ఉంటాయి కదా, కొద్దిగా ఆ పూలకు తులసి మీద ఒక విచిత్రమైనటువంటి భావన. ఎందుకు ఈ తులసి మీద ఇంతగా ప్రేమ చేస్తాడు భగవంతుడు? ఎంత సుగంధాన్ని మనం ఇస్తాము, ఇంత సుగంధం కలిగిన వాళ్ళము మనం అందరం. అయినా మమ్మల్ని వదిలి ఎవరైనా తులసి తెస్తే మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి ఆ తులసిని స్వీకరిస్తాడు భగవంతుడు. ఆ తులసి యొక్క గొప్పతనం, ఆ తులసి చేసిన తపస్సు ఎలాంటిదే అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాయట. పూలు, అక్కడ ఉన్న పూలు అవి కూడా ముక్త పూలు. అక్కడ ఉన్న చెట్లు కూడా ముక్త చెట్లు, ముక్త పూలు ఉన్నాయి. అవి ఇలా ఆలోచిస్తూ కొనియాడుతూ ఉంటాయట ఆ తులసిని. ఇలాంటి ఆ విచిత్రమైనటువంటి దృశ్యం, ఆనందకరమైనటువంటి ప్రసంగం. అలాంటి ఆ మోక్షానికి, వైకుంఠానికి వస్తూ ఉన్నారు సనక సనందనాది మహర్షులు. అక్కడ ఇంకా లోపల పోవాలి, వాకిలి వేసి పెట్టినారు. లోపల పోవాలి. జయ విజయులు, ద్వారపాలకులు వీరి లోపల వదలరు, ఆపేస్తారు. ఇక్కడే ఉండాలి, లోపల పోకూడదు. భగవంతుని ఆజ్ఞ ఉంది, మీరెవరు రాకూడదు, బయటికి వెళ్ళండి అంటారు. వారంటారు, భగవంతుని ఆజ్ఞ ఉంది అనే మేము వచ్చాం,
లేకపోతే ఎందుకు వస్తాం? ఆ భగవంతుడు ఆజ్ఞ చేసినాడు. ఆ పరమాత్మని ఆజ్ఞ తీసుకొని అతని ప్రేరణానుసారంగానే మనం ఇక్కడ వచ్చాం. మమ్మల్ని వదలాలి కదా. మీరు లోపల వెళ్ళి ఏమైనా భగవంతునికి ఇబ్బంది పెడితే ఎలా అని శంక నీ మనస్సులో ఉందా? దానికి అవకాశం లేదు. అంతటా వ్యాప్తుడైన భగవంతునికి ఎవరిచే భయం ఉంది? మనందరిలో ఆ భగవంతుడే ఉన్నాడు. మేమేమైనా చేయాలి అంటే ఆ భగవంతుని ప్రేరణతోనే. ఆ భగవంతుని విరోధం ఎలా చేయగలుగుతాం? మనందరిలో అతడెక్కడో ఉన్నాడు. తన యొక్క విరోధాన్ని తనే చేయించుకుంటాడా? లేదు కదా. అలాగైతే ఎందుకు భయం మీకు? మా వలన ఏ భయం లేదు. ఆజ్ఞ లేనిదే మనం రాలేదు. ఆజ్ఞ తీసుకునే వచ్చాము. వదలవలసిందే లోపల. ఎందుకు మమ్మల్ని వదలవు? వారు చాలా చెప్పినారు. ఎంత చెప్పినా వారు వినలేదు. తరువాత వారికి కోపం వచ్చింది. శాపాన్ని ఇచ్చేసినారు. 3 మార్లు మీరు భూమిలో అసురావిష్టులై జన్మించాలి. 3 సార్లు. మనుష్యులుగా జన్మించేది అంటే చాలా పెద్ద శాపం అది దేవతలకు. మనం మనుష్యులము అంటే చాలా ఉత్తమము అని అనుకున్నాం. పశువుల కంటే పక్షుల కంటే ఈ మనుష్య జన్మం చాలా ఉత్తమమైనటువంటి జన్మం. ఇది నిజమే, దాంట్లో సందేహం లేదు. 84 లక్షల యోనులను దాటి మనం ఈ మనుష్య యోనికి వచ్చాం. ప్రమోషన్ అంటే మీ ప్రభుత్వంలో ఇంతగా ప్రమోషన్ ఇస్తారా? 1, 2, 3, 10, 20 కేటగిరీస్ ఉంటాయి. 84 లక్షల కోట్ల సార్లు మనకు ప్రమోషన్ అయింది. 1, 2, 3, 4 తర్వాత చివరకు మనకు ప్రమోషన్ అంటే ఇదే మనుష్య జన్మ. దాంట్లో కూడా ఇంకా ప్రమోషన్ ఉంది, అది మీకు తెలుసు. ఇలా ఈ మనుష్య జన్మనందుకు కూడా మనకు విశేషమైన ప్రమోషన్ దొరికింది ఇప్పుడు. అయితే ఇంతగా ప్రమోషన్ మనకు దొరికినా ఇదే చాలా పెద్దది, దీనికంటే ఎక్కువ స్థానం ఇంకా ఏది లేదు అనుకోకండి. దేవతలు, ఋషువులు, దేవతలు ఉన్నారు. వారు మాకంటే చాలా పెద్దవాళ్ళు. వారికి ఈ మనుష్య జన్మానికి వచ్చేది అంటే అది శాపం. పందిగా పుట్టేది, కుక్కగా పుట్టేది మనకెలా శాపమో, దేవతలకు మనుష్యులుగా పుట్టేది అంటే అది ఒక శాపం. అందువలన అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా యోగ్యత ఏమి అని తెలుసుకోవాలి. మేమే చాలా పెద్దవాళ్ళము అనుకోకూడదు. కింద ఉన్న వాళ్ళను చూసి భగవంతుడు మన మీద ఎంతగా అనుగ్రహం చేశాడు అని తెలుసుకోవాలి. ఆ భగవంతుని ఉపకారాన్ని స్మరించాలి, అది వేరే. అయితే పైకి చూసి, ఇక్కడ పైకి కాదు, దేవతలను చూసి ఆ దేవతల కంటే మా యోగ్యత ఎంతగా చిన్నది అనేదాన్ని తెలుసుకొని వినీతులుగా ఉండాలి. అందువలన ఈ మాట చెప్తున్నాను. సరే, శాపాన్ని ఇచ్చేసినారు. 3 సార్లు మనుష్య జన్మం. ఆ మనుష్య జన్మంలో కూడా మీ దేహమునందు అసురుల ఆవేశము. ఆ అసురుల సహవాసంతో ఉండాలి అంటే ఎంత కష్టం చూడండి. ఎక్కడో మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళింటారు, ఎక్కడో పని చేస్తూ ఉంటారు, మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ చేస్తే ఏదో ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మీరు ఆలోచిస్తారు, కిరాయి తీసుకునేటప్పుడు పక్కకి ఎవరున్నారు, మంచి వాళ్ళు ఉన్నారా లేదా, చాలా ఎక్కువ మాట్లాడేవారు, కొట్లాట చేసేవారు, అలాంటి వారు ఉంటే మీరు అక్కడ కిరాయి తీసుకోరు. తీసుకున్న 2 రోజుల్లో మళ్ళీ దాన్ని వదిలేసి వేరే చోట వెళ్ళేస్తారు. ఆయన బాగలేదు, ఆయనతో పాటు అక్కడ ఉండడం కుదరదు. పైన ఆయన ఉంటాడు, కింద మనం ఉంటాము. ఎల్లప్పుడూ ఇంట్లో కొట్లాట, అది విని 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 మనకు సహించుకోవడానికి కుదరదు. సహించలేకపోయాను, అందువల్ల ఇక్కడ వచ్చేసాను అంటారు. అంటే ఒక ఊరిలో, ఒక ఏరియాలో, ఒక బిల్డింగ్లో, ఒకే ఫ్లాట్లో ఉండడానికి ఇబ్బంది. ఇంకా ఒకే రూమ్లో ఉండేది అంటే ఇంకా కష్టం. ఆ రూమ్మేటే బాగలేదు అంటే ఇంకా కష్టం.
ఇది క్లాస్మేట్ రూమ్మేట్ కాదు, ఇది బాడీ మెట్. ఇది ఒకే బాడీలో ఉండాలి ఇద్దరు కూడా. ఒకే దేహమునందు ఆ అసురుడు ఈ దేవుడు ఇద్దరు ఉండాలి అంటే ఆ దేవుడికి ఎంతగా కఠమైతుంది జయ విజయులకు. ఇలాంటి శాపాన్ని పొందినారు. దేనికి పొందినారు? మహాజ్ఞానుల, బ్రాహ్మణుల, భగవద్భక్తుల ద్రోహాన్ని చేసినందుకు ఇలాంటి శాపం కలిగింది. అందువలన మహానుభావుల ద్రోహాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు అనేదాన్ని దీని వలన మనం అర్థం చేసుకోవాలి. సరి అలా శాపాన్ని ఇచ్చేశారు. చూడండి, శాపం ఎప్పుడైతే వారికి కలిగిందో వెంటనే వారి మనస్సులో పశ్చాత్తాపమైంది. మనం ఎందుకు ఇలా చేశాము? వారు భగవద్భక్తులే, సజ్జనులే, విష్ణు భక్తులు మాత్రమే కాక వైష్ణవ భక్తులు కూడా వారు. అయినా అదేదో ఒక ప్రారబ్ధ కర్మం వలన అలా వారి బుద్ధి చెడిపోయింది, తప్పు చేసేశారు, శాపం కలిగేసింది. తరువాత వారికి పశ్చాత్తాపమైంది. పశ్చాత్తాపం అయిన తర్వాత వారంటారు, మేము అపరాధం చేసినాము, మీరు శాపం ఇచ్చింది మంచిదే, అయితే ఒక చిన్న కోరిక, ప్రార్థన, విజ్ఞప్తి, తప్పు చేశాము కావున మీకు ఖరారు చేయడానికి మాకు శక్తి లేదు, విజ్ఞప్తి చేస్తామంతే. ఏమి అంటే, మనం చేసిన ఈ అపరాధానికి, మేము చేసిన ఈ అపరాధానికి మీరు శాపాన్ని ఇచ్చినారు కదా, ఈ శాపముచే మీకు చేసిన ఈ ద్రోహం మాత్రమే కాక దీనికంటే మొదటిగా మనం బ్రహ్మాది దేవతల ద్రోహాన్ని కూడా చేసినాం, సాక్షాన్ మహాలక్ష్మి యొక్క ద్రోహాన్ని కూడా చేసినాం. రమాదేవి సాక్షాన్ మహాలక్ష్మియే లోపల వచ్చేటప్పుడు ఒకసారి వదలలేదు, ఆమెను కూడా ఆపేసినాం. వేరు వేరు సందర్భాల్లో దేవతల ఆజ్ఞని కూడా మనం ఉల్లంఘించినాం. అందువలన దానికి ఒకటి, లక్ష్మీదేవి యొక్క ద్రోహాన్ని చేసినందుకు, బ్రహ్మదేవుని ద్రోహాన్ని చేసినందుకు, రుద్రదేవుని ద్రోహాన్ని చేసినందుకు ప్రత్యేకంగా మనకు ఇలాగే శాపాన్ని ఇస్తూ పోతే మన గతి ఏమిటి? అలాగ అవ్వకుండా, అలా చేయకుండా అంతటికీ ఇది ఒకటి శాపము ప్రాయశ్చిత్తముగా ఉండాలి. అలా మీరు అనుగ్రహించండి. ఇది ఒకే శాపంతోనే ఆ దేవతల ద్రోహాన్ని, మహాలక్ష్మి యొక్క ద్రోహాన్ని, మీ యొక్క ద్రోహాన్ని మేమేం చేసినామో అవన్నీ పరిహరించిపోవాలి, నశించిపోవాలి అని ప్రార్థించినందుకు తథాస్తు అన్నారు సనకాదులు. వీరికి పశ్చాత్తాపమైంది, వారికి కూడా వీరి మీద కరుణ వచ్చేసింది. అవును, నిజంగా వీరు దేవతలే, భగవద్భక్తులే, ఏదో పొరపాట చేశారు, సరి దానికి వారు కరుణ చేసి కృప చేసి తథాస్తు అన్నారు. అంతలో సాక్షాత్ భగవంతుడే బయటికి వచ్చేశాడు. ఏం నడుస్తూ ఉంది అన్నాడు. సర్వజ్ఞుడు భగవంతుడు, తెలిసింది విషయం, వీరు స్తోత్రాన్ని చేశారు, నీ యొక్క దర్శనానికే మనం ఇక్కడ దాకా వచ్చినాము, దర్శనాన్ని అనుగ్రహించి మమ్మల్ని తరించావు, చాలా సంతోషం. మనం ఏం ప్రార్థిస్తాము అంటే, ఇలా జరిగింది, వీరికి శాపాన్ని ఇచ్చేసినాము, ఏదైనా మా వలన తప్పయి ఉంటే నీవు క్షమించాలి అన్నప్పుడు భగవంతుడు అంటాడు, మీరేమి తప్పు చేయలేదు, వారు చేసిన తప్పుకు మీరు ఇచ్చిన శిక్ష చాలా యోగ్యమైనటువంటి శిక్ష, ఇవ్వవలసిందే. వారు దేవతల ద్రోహాన్ని, మహాలక్ష్మి యొక్క ద్రోహాన్ని కూడా ఇలాగే చేసినారు. చివరకు మీ ద్రోహాన్ని చేసినందుకు మీ ద్వారా నేనే మీ యందు ఉండి ఈ శాపాన్ని ఇచ్చినాను, మీరివ్వలేదు. నేనే మీ వేషమునందు మీలో అంతర్యామి అయి ఈ శాపాన్ని నేనే ఇచ్చినాను, మీరేమి బాధపడకండి అని వారిని సమాధానపరిచాడు సాక్షాత్ భగవంతుడు. భగవంతుడు అంటాడు, మహానుభావుల, భగవద్భక్తుల, బ్రాహ్మణుల, సజ్జనుల
ద్రోహాన్ని చేసిన వారికి ఇలాంటి గతి, ఇది యోగ్యమైన గతియే ఇది. ఎందుకంటే నాకు మీలాంటి జ్ఞానుల మీద, భక్తుల మీద చాలా ప్రేమ ఉంది. క్షత్రియులు మహాసమర్థులు, రాజ్యాన్ని పాలిస్తారు, శ్రీమంతులు, అధికారస్తులు, వారి చేత కింద వేలాది మంది భోజనం చేస్తూ ఉంటారు. అలాంటి మహామహా చక్రవర్తులు, క్షత్రియులు, మహానుభావులు, సమర్థులు ఉంటారు. నా యొక్క సేవ కూడా వారు బాగా చేస్తారు. దేవస్థానాన్ని నిర్మించి, దేవస్థానంలో పూజ చేయడానికి వ్యవస్థ చేసి, రకరకాల వ్యవస్థ చేసి నా యొక్క సేవని చేయడానికి వారు సిద్ధముగా ఉంటారు. అయినా ఎప్పుడైతే అలాంటి మహానుభావులు, క్షత్రియులు కూడా జ్ఞానుల, మహాత్ముల ద్రోహాన్ని చేస్తారో అప్పుడు నేను సహించను, వారిని నశింపచేస్తాను అంటాడు. యస్యామృతామల యశశ్రవణావగాహ సద్యః పునాతి జగదాశ్వపచం వికుంఠః సోహం భవద్భ్య ఉపలబ్ధ సుతీర్థకీర్తి ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూల వృత్తిం. సాక్షాత్ భగవంతుడు అనే మాట ఇది. ఆయన అంటాడు, స్వామి అంటాడు, భవద్భ్య ఉపలబ్ధ సుతీర్థకీర్తి. మీ వంటి భక్తులు, జ్ఞానులు సంచరించి ఇంటింటికి వెళ్ళి వారికి జ్ఞానోపదేశాన్ని చేసి ఈ అందరినీ ఉద్ధరించేవాళ్ళు మీరు, నా యొక్క కీర్తిని పంచేవాళ్ళు మీరు. అలాంటి మీ యొక్క ద్రోహాన్ని ఎవరు చేస్తారో వారిని ఎప్పుడు కూడా నేను సహించను, వారికి సరి అయిన శిక్షణ ఇచ్చాం. స్వబాహుమపి ఛింద్యాం. పైకి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మీ వంటి ద్రోహాన్ని నా బాహువులు చేస్తే నా బాహువులనే కత్తరిస్తాను అని. స్వబాహుమపి, అలా కాదు. బాహు అంటే బాహువులతో ఉత్పన్నులైన క్షత్రియులు అని అర్థం. అది పురాణము యొక్క భాష. అది నా బాహువులతో ఉత్పన్నులైన క్షత్రియులు, మహానుభావులు నా యొక్క సేవని బాగా డబ్బులతో, అధికారముతో చేయగలిగిన వారు, అలాంటి వారు కూడా ఎప్పుడైతే వారికంటే గొప్పవాళ్ళైన జ్ఞానుల ద్రోహాన్ని చేస్తారో వారిని సహించకుండా నేను నశింపచేస్తాను, సంహరిస్తాను. అందువలన మీరేమి బాధపడకండి, మీరు ఇచ్చిన శాపం చాలా మంచిదే. మీ వంటి వారి సేవ చేయాలి, వారు ద్రోహం చేయకూడదు. ఎప్పుడైతే మీరు కొన్నిసార్లు మీరు తిట్టవచ్చు, మీరు అంటే సనకాదులే మాత్రమే కాదు, మీ వంటి జ్ఞానులు, మహాత్ములు, తల్లిదండ్రులు, గురువులు, ఉపదేశకులు తిట్టవచ్చు, కొట్టవచ్చు. తిట్టని, కొట్టని, ఏమైనా చేయని, వినీతులుగా తలవంచి వారు చేసిన ఆనతిని పాటిస్తూ ఉండాలి, కానీ విరోధం చేయకూడదు. అలా చేస్తే వారికి నేను వశుడై ఉంటాను అంటాడు భగవంతుడు. భగవంతుణ్ణి వశం చేసుకోవాలి అంటే ఎలా? ఎవరికి భగవంతుడు వశుడు కాదు, స్వతంత్రుడు. అయినా భక్తితో భగవంతుణ్ణి మనం వశీకరించుకోవచ్చు. భక్తిచే భగవంతుణ్ణి వశీకరించుకోవాలి అన్నా దానికి ఏమి మార్గం అంటే, భగవంతుణ్ణి వశించుకోవడానికి ఒకే ఒక మార్గము అంటే అది ఆ భగవంతుని భక్తులు ఎంతగా మమ్మల్ని తిట్టినా, కొట్టినా, ఏదే శిక్ష ఇచ్చినా అత్యంత వినయంతో ఆ శిక్షని మనం స్వీకరిస్తే భగవంతుడు మనకు వశుడైపోతాడు. భగవంతుడు అంటాడు, ఏ బ్రాహ్మణాన్ మైధియాక్షిపతోర్చయంతి తుష్యధృదః స్మితసుధోక్షిత పద్మవక్త్రాః వాణ్యానురాగకలయాత్మజవద్గృణంతః సంబోధయంత్యహమివాహముపాకృతస్థైః. ఉపాకృత అంటే వశీకృతుడు. చాలా భగవంతుడు మార్మికంగా మనకు చెప్తాడు,
ఎవరైతే చాలా కోపంతో తిట్టుతారో, ఎందుకు తిట్టుతారు? మనం అపరాధం చేసింటామని తిట్టుతారు, లేకపోతే తిట్టరు కదా మహాత్ములు. అలాంటి మహాత్ములు మమ్మల్ని అపరాధం చేసినప్పుడు గట్టిగా తిడితే వారి మీద కోపం చేయకూడదు. ఒక మంచి పుత్రుడు, సత్పుత్రుడు, ఉత్తమమైన కొడుకు తన తండ్రిని ఎంతగా ప్రేమతో చూస్తాడో, ఎంతగా ప్రేమతో వ్యవహరిస్తాడో, అలా మమ్మల్ని తిట్టిన మహాత్ములచే మనం వ్యవహరించాలి. అలా చేస్తే నవ్వుతూ ఉండాలి. వారు తిట్టినారు, వారిని చూడను, మాట్లాడను, ఆపేస్తాను, వారి సంబంధాన్నే పెట్టుకోను, వారు వేరే మనం వేరే, వీపు చూసి వెళ్ళిపోయేదంటే అనకూడదు. ఎవరైతే చూడండి, ఎవరు మమ్మల్ని ఎప్పుడూ పొగడుతూ ఉంటారో వారే మనకు ద్రోహులు. నిజంగా చూస్తే వేరే అర్థంలో కాదు. ఎందుకంటే వారు మన ప్రగతికి ఇబ్బంది పెడతారు కదా. మనం పైకి పోవాలి. నీవు మహాత్ముడివి, నీవంటి మహాత్ములే లేరు అని చెప్పేస్తే మనకు సంతోషమవుతుంది. ఎక్కువ సాధనం చేయము. పిల్లలకు నీవు బాగా చదివావు, ఏం చదివే అవసరమే లేదు, నీవంటి బుద్ధి వాళ్ళే లేరు, బుద్ధివంతులు, నీవే బుద్ధివంతుడివి అని చెప్పేస్తే ఆయన అధ్యయనం చేసేది ఆపేస్తాడు, పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. తిట్టేవాళ్లే మనకు ఉపకారకులు. ఎవరైతే మమ్మల్ని పొగడతారో వారే మనకు చాలా ప్రతిబంధకులు. అందువలన ఎవరైతే మనం చేసిన అపరాధములను గుర్తుపెట్టి మంచిగా దాన్ని తిద్దడానికి మమ్మల్ని తిట్టి ఉపదేశించి దుర్మార్గంతో ఉన్న వాళ్ళని సన్మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారిని ఎక్కువగా ఆదరించాలి, గౌరవించాలి. నేనే వారి యందు ఉండి ఉపదేశం చేస్తాను అని అనుకోవాలి. అలాంటి వారికి నేను వశుడైపోతాను అంటాడు భగవంతుడు. అందువలన మీ వంటి వారి మహాత్మ్యం ఎక్కువ ఉంది. ఇంకా చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాడు. ఆయన అంటాడు, నేను విరక్తుణ్ణి, నాకు భోగాసక్తియే లేదు, ఏ భోగాసక్తి లేదు, ఎవరితోటి మాట్లాడే అనే అనిపించదు, నిత్య తృప్తుడిని, నిత్య ముక్తుడిని, మహావిరక్తుడిని. ఇలాంటి వాడైనా ఒక క్షణం కూడా వదలకుండా ఎల్లప్పుడూ నాతోటి ఆయన లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి నాతోటి ఉంటుంది, సంసారం అంటే జీవనం చేస్తుంది అంటే అది మీ యొక్క కృప అంటాడు. ఇది మోహనార్థం. బ్రాహ్మణుల సనకాదుల కృపతో భగవంతునికి ఏమి కాలేదు. ఆ భగవంతుని కృప ఉన్నందువలన వీరు మహాత్ములయ్యారు. అయితే భగవంతుడు వారి యొక్క మహాత్మ్యాన్ని మనందరికీ తెలుపుతాడు అంతే. యన్మాం శ్రీహి విరక్తమపి నజహాతి, మీ యొక్క అనుగ్రహం చే అంటాడు. అంటే దీనికి అర్థం ఏమిటి? మీరందరూ అర్థం చేసుకోండి అంటాడు భగవంతుడు. మీరు మీ భార్యాభర్తలు ఆనందంతో దాంపత్య జీవనాన్ని నడిపిస్తూ ఉన్నారంటే, మీ కొడుకులు మీ యొక్క ఆనతి పాటించి మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారంటే అది మీ గురువుల అనుగ్రహం. ఇలా తలుచుకోవాలి. బాంధవులు అందరూ కలిసి ఉన్నారు, కొట్లాట లేదు, విచ్ఛేదనం కాలేదు, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళే అవసరం రాలేదు, ఆనందంతో ఉన్నాము, హాయిగా ఉన్నాము, తింటూ ఉన్నాము అంటే అది మన గురువుల అనుగ్రహం మీద అవుతుంది అనేదాన్ని తెలుసుకోవాలి అని మనకు తెలియచేయడానికి భగవంతుడు తన మీద వేసుకొని చెప్తాడు. ఆ భగవంతునికే ఇలా ఉంది అని తెలుసుకోకూడదు. ఇలాంటి మహాత్మ్యం కలిగిన మీ వంటి వారికి చేసిన అపరాధానికి మీరు ఇచ్చిన శిక్ష సరి అయిన శిక్ష, అది వారికి రావలసిందే. అయితే ఏమైనా నా భక్తులు కదా, తరువాత 3 జన్మముల్లో వారు అసురుల ఆవేశముతో పుట్టిన
తర్వాత అయినా త్వరగా వచ్చేటట్టు మీరు అనుగ్రహించండి అని అంటాడు భగవంతుడు. ఇంకా లేట్ చేయకండి, 4, 5 జన్మములు వద్దు, 3 ఉంటే 3 చాలు. అంతలోనే వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెప్పినాక సరి అన్నారు. సనకాదులకు అనుగ్రహం చేసినాడు, వీరికి అనుగ్రహం చేసినాడు. శాపమైన వెంటనే వీరు కింద పడేశారు. ఇక్కడ దితిదేవి కశ్యపులకు మనకు పుత్రభాగ్యాన్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థించే సమయం సంధ్యాకాలం, సాయంకాలమనందు సంధ్యాకాలమనందు ప్రార్థిస్తుంది. అప్పుడు అంటారు కశ్యపులు, ఇది సరి అయిన సమయం కాదు, సంధ్యా సమయమనందు ఎప్పుడు కూడా సంగం చేయకూడదు, అది నిషిద్ధ కాలం. రుద్రదేవుడు, మహానుభావులు రుద్రదేవులు భూత ప్రేత గణములతో పాటు సంచరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ భగవంతుని సూర్యాంతర్గతుడైన నారాయణుని ధ్యానించాలి, ఆ నారాయణ భక్తులైన రుద్రదేవుని ధ్యానించాలి. కానీ సంగం చేయకూడదు, స్త్రీ పురుష సంగం నిషిద్ధం ఆ సమయమునందు. ఎంతగా చెప్పినా వినలేదు. చాలా ఆగ్రహం చేసినందుకు సరి అని ఒప్పుకున్నారు. తరువాత వారంటారు ఒక మాట, ఎంత చెప్పినా వినలేదు, చాలా ఆగ్రహంతో దురాగ్రహంతో సంగం చేసినాము, అందువలన ఉత్తమ పుత్రులు నీ గర్భమునందు జన్మించరు, అయోగ్యులు పుత్రాధములు జన్మిస్తారు, మహాదుష్టులు లోక కంటకులు దేవద్రోహిలు నీ గర్భమునందు జన్మిస్తారు. నీ నుదుటి రాత చూసుకో, నేనేం చేయాలి అన్నారు. సరి 4 కారణములను చెప్తారు. 1, నేను వద్దన్నా నీవు ఆగ్రహించావు, నా ఆజ్ఞను ఉల్లంఘన చేసింది 1. 2, రుద్రదేవుని అవమానపరిచినావు. 2, రుద్రదేవుడు సంచారం చేసే సమయమునందు సంగం చేసినందుకు రుద్రదేవునికి అవమానపరిచినట్టు అయింది, ఇది 2. 3, ముహూర్త దోషం. ముహూర్తం బాగుందా లేదా అది వేరే, నా ఆజ్ఞను ఉల్లంఘించినాము, ఇదే ఒక దోషం. మౌహూర్తికాదపి దోషాన్ మౌహూర్తికాదపి, ముహూర్తము బాగలేదు అనేది 3వ కారణం. ఆ భగవంతుని ఆజ్ఞని ఉల్లంఘించినావు అనేది కూడా ఒక కారణం. అందువలన నీకు ఈ పుత్రాధములు పుడతారో అని శాపాన్ని ఎప్పుడైతే స్వతహా తన భర్తనే ఇస్తాడో అప్పుడు చాలా భయగ్రస్తురాలై దితిదేవి అంటుంది, అనుగ్రహించాలి. చూడండి, తప్పు చేసేటప్పుడు చేసేస్తారు, తర్వాత దానికి ఏ ఫలం వస్తుందో భయంకరమైనటువంటి ఫలితాన్ని అనుభవించేటప్పుడు అందరూ కూడా బెంగపడతారు. అయ్యో ఇలా అనుభవించాలా అని అప్పుడు బుద్ధి వస్తుంది, పశ్చాత్తాపం. ఆమె అంటుంది, ఆ పుత్రాధములు పుడతారంటే పుట్టని, నేను చేసిన అపరాధానికి అది సరి అయిన శిక్ష అయితే వారి యొక్క సంహారాన్ని సాక్షాత్ భగవంతుడే చేయుగాక, వేరే మాక్రుద్ధాత్ బ్రాహ్మణాత్ ప్రభో, మహానుభావులైన బ్రాహ్మణుల ద్రోహాన్ని చేసి వారి శాపముచే మన పుత్రులు చనిపోకూడదు. అలా వారు చనిపోతే వారికి మాత్రమే కాక సమగ్రమైన మన కులానికే అది అగ్నిహోత్రం పెట్టినట్టు అవుతుంది, అది వద్దు అంటారు. న బ్రహ్మ శాపదగ్ధస్య నారక్యశ్చానుగృహంతి అంటారు. నభూత భయదస్య చ న బ్రహ్మదండ దగ్ధస్య నభూత భయదస్య చ నారక్యశ్చానుగృహంతి. దితిదేవి చెప్పే మాట,
ఎవరైతే మహాత్ముల శాపముచే దగ్ధులైపోతారో, ఎవరైతే సజ్జనులకు భయాన్ని ఇస్తారో, భయపరుచుతారో, అలాంటి వారికి దేవతలు, మహానుభావులు, కారుణ్యమూర్తులు కాదు, నరకంలో ఉన్నవాళ్ళు, దుష్టులు కూడా వారి మీద దయచేయరు. అలాంటి హీనస్థితి వారికి వచ్చేస్తుంది. అది వద్దు. తప్పు చేశారు మన కొడుకులు అంటే సరి, వారికి భగవంతుడే వచ్చి సంహారం చేయని అంటే సరి అని కశ్యపదేవులు, నీకు పశ్చాత్తాపమైంది, నీ భగవంతుని మీద ఒక భక్తి చేశావు, సేవ చేశావు, అతన్ని స్మరించావు, కావున నీకు నేను అనుగ్రహిస్తాను అని తథాస్తు అన్నారు. తరువాత గర్భధారణమైంది. 100 సంవత్సరాల పాటు 9వ నెలలో బయటికి వచ్చేయాలి గర్భం. అయితే 100 సంవత్సరాల పాటు ఆ గర్భాన్ని అలాగే ధరించింది, బయటికి వదలలేదు. ఎందుకంటే లోపల ఉంటే అలాగే ఉంటారు, హాయిగా ఉంటుంది, నాకు కష్టమైనా పర్వాలేదు. వారు చూడండి, తల్లి యొక్క భావన ఎలా ఉంటుంది, నాకు 9 నెలలు కాదు 100 సంవత్సరాల పాటు కష్టం అనుభవించినా పర్వాలేదు, బయటికి వచ్చి చెడ్డ పనులను చేసి ఆ పనులను చేసినందుకు వేరే భగవంతునిచే వారు సంహరింపబడతారు కదా, అది కొద్దిగా ముందట పోని. త్వరగా వారు జన్మిస్తే త్వరగా వారు దుష్కృత్యములను చేస్తారు, చేసినందుకు వారికి శిక్ష అవుతుంది, ఆ శిక్షని చూడాల్సి వస్తుంది, అది కొద్దిగా ముందట పోని, ఎంత సాధ్యమో అంత ముందట పోని అని. అయితే ఒకసారి ఎప్పుడైనా పుట్టవలసిందే కదా, పుట్టినారు. పుట్టితే ప్రతి ఒక్క చోట అపశకనములే అపశకనములు. అలాంటి ఆ పుత్రాధములు పుట్టుతారు. వారే హిరణ్యకశపు, హిరణ్యాక్ష, జయ, విజయ. అయితే అసురావేశం, లోపల అసురులు కూడా ప్రవేశించినారు. స్వాభావికంగా వారు భక్తులు. అయితే అసురావిష్టులై పుట్టినందుకు అపశకనములు అయిపోయినాయి ప్రతి ఒక్క చోట. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది. వారు పెరుగుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు అయ్యాక దేవతలకు చాలా ఇబ్బంది పెట్టినారు. దేవతలందరికీ భయపరిచి అందరినీ తరిమి కొట్టేసినారు. వారి వారి స్థానం నుండి అందరూ వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్క చోట వీరి సామ్రాజ్యమే సామ్రాజ్యం. అప్పుడు ఆ దేవతలు బ్రహ్మదేవునికి ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు ఈ అన్ని కథను చెప్పి, ఇలాగుంది, వీరిని సంహరించడానికి సాక్షాత్ భగవంతుడే అవతరిస్తాడు అని చెప్తారు. ఆ పరమాత్ముడే వరాహ రూపంతో అవతరించి ఆ భూమిని స్థిరీకరించి ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. నిజంగా చూస్తే 2 సార్లు హిరణ్యాక్ష పుట్టినాడు. ఒకసారి సాక్షాత్ బ్రహ్మదేవుని నుండి పుట్టినాడు. అప్పుడు వరాహదేవుడు అవతరించి అతన్ని తన పండ్లతోనే సంహరిస్తాడు. రెండవసారి ఈ దితిదేవిచే జన్మించినప్పుడు హిరణ్యాక్షుడు అతన్ని భగవంతుడు చంపుకు కొట్టేసి అతన్ని సంహరింపచేస్తాడు. 2 సార్లు ఈ హిరణ్యాక్షుణ్ణి చంపేస్తాడు ఆ వరాహరూపి అయిన భగవంతుడు. ఆ 2 కథలను కలిసి శ్రీమద్భాగవతం చెప్పింది. శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, 2 కథలు వేరే వేరే. ఒకసారి బ్రహ్మదేవునితే జన్మించిన హిరణ్యాక్షుడు ప్రళయకాల ఆ జలరాశియందు మునిగిపోయిన భూమిని వరాహరూపి అయిన భగవంతుడు పైకి ఎత్తి తీసుకోవచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టినందుకు అతన్ని తన పండ్లతో సంహరింపచేస్తాడు. రెండవసారి కశ్యప ఋషులచే దితిదేవి యందు జన్మించిన హిరణ్యాక్షుడు తనే తన యొక్క దుర్బుద్ధితో ఈ భూమిని నీళ్ళలో ముంచి వేస్తే అప్పుడు మరల ఒకసారి వరాహరూపి అయిన భగవంతుడు ప్రాదుర్భవించి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపకు కొట్టేసి అతన్ని సంహరింపచేస్తాడు. ఇలా 2 సార్లు చంపేసి ఆ భూమిని ఉత్తమమైనటువంటి స్థానమనందు ఎక్కడ పెట్టాలో అక్కడ స్థిరీకరించి ఆ భూమి యందు స్వయంభువమను శతరూప వీరిద్దరూ కలిసి
మైథున ధర్మముతో ఈ సృష్టిని అభివృద్ధి చేయడానికి విశేషంగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా పాఠము, ప్రవచనము, ధ్యానము, లౌకిక కార్యములను ఏమైనా చేయగలుగుతాము అంటే ఈ భూమి అనే ఒక ఆధారం ఉంది, కావున మనం చేయగలుగుతాము. అలాంటి భూమిని మనందరికీ అనుగ్రహించిన మహానుభావుడు భూవరాహస్వామి. అతని యొక్క స్మరణను ఎల్లప్పుడూ చేయవలసిందే అని శాస్త్రం చెప్తూ ఉంది. బోలో శ్రీ భూవరాహ భగవానకి, శ్రీ మూలరామ భగవానకి, శ్రీ దిగ్విజయ రామ భగవానకి, గోపాలకృష్ణ భగవానకి, శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యకి, శుక మహర్షికి, నారద మహర్షికి. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే రామకృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే రామకృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే రామకృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే రామకృష్ణ హరే.